ఏండే అందరికీ దన్నాలండి. ఏదో మీతో కొనంత మాట్లాడదారనిపించి ఇలా మీ ఎదరకొచ్చానండి. మరేం లేదండి బాబా, సంక్రాంతి వస్తున్నది కాబట్టి అందరికీ దూరంగా సంవత్సరం అంతా సిటీల్లో బిజీ బిజీగా బతికేస్తున్న మీ బోటోళ్ళంతా ఈ పండగ కన్నా మా పల్లెటూళ్ళకి వచ్చి మమ్మల్ని పలకరిస్తారని నాతో పాటు మా గోదావరి జిల్లాల జనాలంతా కూడా తెగ ఎదురు చూసేస్తున్నారండి. ఆయ్ పగలంతా చదువులు ఉద్యోగాలు వ్యాపారాలతోని, రేత్రంతా వాట్సాప్లు ఫేస్బుక్లు యూట్యూబులతోని నివసం తీరుబడి లేకుండా తమరు యమా బిజీగా ఉంటారని మాకు కూడా తెలుసు అనుకోండి. కానీ వస్తాం తప్పదండి మరి. ఎందుకంటే ఇలాంటి పండగ ఓపాలే వస్తుంది కదండి మరి సంవత్సరానిక. అందుకన్నమాట అండి. ఎంతసేపు రూపాయలు లెక్కెట్టుకుంటే కాదు కదండి మరి లైఫ్ అంటేని. ఈ పండగకి తమరు మా గోదావరి జిల్లాలకు వచ్చి ఇక్కడ కనిపించే పంట పొలాలు, ప్రకృతి అందాలు, భోగి పిడకలు, గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, కొత్త బట్టలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, పెబల తీర్థాలు, పగటేసాలు, ఆటలు పాటలు, సరదాలు సరసాలు ఇవన్నీ కూడా చూసుకున్నంత ఎంజాయ్ చెయ్యాలి కదండి బాబా. ఏమన్నా అంటే అన్నామంటారు కానీ శుభ్రంగా పండగకొచ్చి ఇంటికాడ పేమగా వండిపెట్టిన అరిసెలు, సున్నుండలు, గారెలు, బూర్లు, జంతికలు, పూతరేకులు గట్టా తింటున్నప్పుడు కలిగే ఆనందం ఆ సిటీలో నిలవ కేకులు పిజ్జాలు తింటే వస్తుంది ఏంటంటే మంచోరే. ఇప్పుడంటే ఎవరికాల బిజీ అయిపోయి ఆవులు పెంచుకుంటాలో తిరగలు వాడతాలో మానేశారు కాబట్టి మనోళ్ళు భోగి పిడకల బదులు పాత సామాన్లని, సున్నుండల బదులు సేకరెట్లని వాడుకుంటా ఇదే పండగని మెయింటైన్ చేసుకొచ్చేస్తున్నారు. కానీ అసలు మనం ఎరుగున్న మట్టుకి సంక్రాంతి పండగ అంటే భోగి పిడకలో సున్నుండలేనండి. ఈ కాలం కుర్రగాళ్ళంతా ఇంగ్లీష్ చదువులకు అలవాటు అడిపోతంతోటి గొబ్బెమ్మలంటే అయ్యంగారు బేకరీలో దొరుకుతాయని, పందెం కోళ్ళంటే రిమోట్ కంట్రోల్తో పనిచేస్తాయని అనుకునే పరిస్థితి ఇప్పుడు దాపరం చేసిందనుకోండి, అది ఏరే విషయం. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. కానీ మా గోదావరి జిల్లాలంటే గోదావరి జిల్లాలేనండి. అసలు ప్రపంచకం మొత్తానికి గోదావరి జిల్లాలంత అందమైన జిల్లాలో ఓల్ ఇండియాలోనే కాదు ఇంగ్లాండ్లో కూడా లేవురా అబ్బాయి అని చిన్నప్పుడు మా ఊరు సోషల్ మ్యాటర్ అనేవాడండి. అందుకే కదండి మరి ఆ సినిమా వాళ్ళు కూడా షూటింగ్లు అంటే చాలు మన గోదావరి జిల్లాలకు లగెత్తుకొచ్చేది. మా గోదావరి జిల్లాల్లో మమకారాలతో పాటు ఎటకారాలో, సరదాలతో పాటు సరసాలో, పలకరింపులతో పాటు ఎలకొలాలో కూడా బ్రహ్మాండంగా ఉంటాయండి. మాకు అనురాగాలు ఆప్యాయతలే కాదు పంతాలు పౌరుషాలు కూడా ఎక్కువేనండోయ్. ఆ మాటకొస్తే పరువు కోసం పేనాలైనా ఇచ్చేస్తారు తప్ప ఒకడ ముందు తల ఉంచరండి ఇక్కడ వాళ్ళు. ఇక మర్యాదల విషయానికి వస్తే మీకు కొత్తగా చెప్పేదేముందండి, మీకు తెలవందేంటి. ఇంటికొచ్చిన చుట్టాలను నెత్తి మీద ఎట్టుకుని చూస్తారండి మా వాళ్ళు. రకరకాల పిండి వంటలు వండి కక్క మొక్క వేసి పక్కనే కూకుని ఇక తినలేం వదిలేయండి బాబోయ్ అనేదాకా మంచి బలంగా వడ్డిస్తారులేండి. మరి కక్క మొక్కే తప్ప సొక్కుండదేంటి రా అబ్బాయి అని అడగండి. మీకు గానా బెమ్మున్నదని తెలిస్తే చాలు ఎక్కడో చోట మోపు చేసి తాటికల్లు కాడి నుంచి సీమ సరుకు దాకా పండక్క ముందే ఒబ్బిడి చేసి రెడీగా ఉంచుతారండి మా జనాలు. ఇక పండగ మొదలైందంటే చూడండి బాబా, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, అత్తయ్యలు, మావయ్యలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, చిన్నాన్నలు, పెదనాళ్ళు, అక్కలు, చెల్లిళ్ళు, బావలు, బావమరుదులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాలు ఎల్లి ఒళ్ళు వచ్చి వాళ్ళతో కలకల్లాడిపోతుందని ప్రతి కొంపనే. ఈ సంక్రాంతి పండగ 3 రోజులు మా గోదావరి జిల్లాలో మంచి అడావుడీగా ఉంటుందండి. పండగకి ఇటుకొచ్చిన అల్లుళ్ళకి, ఆడబొడుచులకి, మనవలకి, మనవరాలకి స్పెషల్గా కొత్త బట్టలు గట్టా ఎడతారండి. పండగకు వచ్చిన వాళ్ళు వెళ్తా తీసుకెళ్తానికి సేనా పిండి వంటలు తయారు చేసి అట్టికెళ్ళమని ఇస్తారండి. పిల్లలకి అమ్మమ్మలు, తాతయ్యలు, మామయ్యలు, బాబాయిలు ఎవళ్ళ మట్టికాళ్ళు అలా తీర్థంలోకి వెళ్ళి ఏదైనా కొనుక్కుంటారా బాబా అని డబ్బులు గట్టా చేతిలో ఎడతారండి. ఇక పండగ అయిపోయిన ఆఖరి రోజున చుట్టాలని, ఎరుగున్నోళ్ళని పిలిచి చేపలు, పీతలు, రొయ్యలతో పాటు మేకపోతుల్ని, నాటుకోళ్ళని కూడా అట్టుకొచ్చి మంచి బ్రహ్మాండమైన ఇన్ని ఏర్పాట్లు చేస్తారండి. అందరూ ఆనందంగా కలిసారు కాబట్టి ఆ సరదాలో, అలకలో, నవ్వులు, ఎక్కిరింతలతో సేన సరదాగా గడిచిపోతుందండి పండగ అంతానే. అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ ఏళ్ళ సందడిల్లోకి పండగకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఉంటుందండి బాబా బాధ. మామూలు బాధ కాదండి అది. పండగకు వచ్చిన వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే అసలు ఎవళ్ళకి కళ్ళమ్మంటే నీళ్ళు ఆగవనుకోండి. మా పల్లెటూళ్ళలో అయితే ఆ రీతి ఎవరికైనా నోటికి ముద్ద, కంటికి నిద్ర ఉండదండి. వచ్చిన వాళ్ళని అంపేటప్పుడు కూడా మంచి సెకను గట్టా చూసి వాళ్ళు వద్దంటున్నా సరే ఊరు శివారు దాకా కూడా వెళ్ళి ఏ దిగులు బెంగ ఎట్టుకోకుండా ప్రయాణంలో జాగ్రత్తగా సోగా వెళ్ళమని ధైర్యం చెప్పి గుండెల్లో ఉన్న బాధను కళ్ళల్లోనే దాచుకుని నవ్వుతా సాగనంపిస్తామండి. ఎంత పొద్దుయినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ ఫోన్ చేసి మేము బాగానే వెళ్ళామని చెప్పేదాకా కూడా అలా పెరజ్జానంగా కూకుని ఆ ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంటామండి. వాళ్ళు జాగ్రత్తగా ఇళ్ళకి చేరారని తెలిసాకే మాకు కొంత ప్రశాంతంగా ఉంటుందండి.
వాళ్ళ ఇంటికెళ్ళి ఫోన్ చేసినప్పుడు కూడా ఈ పాలు వేసంకాలం సెలవులకు కూడా తప్పనిసరిగా రాండి, అప్పుడైతే తింటాకి మామిడి పళ్ళు, ముంజికాయలు, సపోటా పళ్ళు, జాంకాయలు, కొబ్బరి బొండాలు అన్నీ ఉంటాయని ఆశెడతామండి. ఈ పాలు మామిడికాయలు కోతగా రాగానే మంచి ముదర మామిడికాయలు అట్టుకొచ్చి ఆవకాయ పచ్చడెట్టు రెడీగా ఉంచుతాము. వేసంకాలం సెలవులకు వచ్చినప్పుడు అట్టుకెళ్తురుగానని కూడా ఓ ముక్క చెప్పేస్తామండి. వెళ్తా వస్తా ఉంటేనే బంధుత్వాలు గట్టా బాగుంటాయి కాబట్టి వీళ్ళున్నప్పుడల్లా వెళ్తా వస్తా ఉండమని వాళ్ళకు మాట చెప్పేసి మళ్ళీ పెద్ద పండుగ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ వాళ్ళంతా మన ఇంటికి ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తారు. రోజులు నెలలో లెక్కెట్టుకుంటా కాలం గడిపేస్తుంటామండి. శుభ్రంగా పండగ పిలుద్దారని వచ్చి మీకు ఏదేదో చెప్పేస్తున్నాను. ఇదంతా ఎందుకులే కానీ మీరు పిల్లా జల్లాని వేసుకుని తట్టా బుట్ట సర్దుకుని ఈ పండగ మా గోదావరి జిల్లాలకు వచ్చేయండి. ఆ వచ్చేటప్పుడు ఆ ఫోన్లు ల్యాప్టాప్లు మట్టు కట్టిరాకండా బాబా. ఫేస్బుక్లు వాట్సాప్లు చూసుకుంటా మెసేజీలు పంపుకుంటాకే లైకులు ఎక్కెట్టుకుంటాకే సరిపోద్ది జీవితమా. పక్కనున్న నలుగురితోని కూకుని శుభ్రంగా మాట్లాడుకోకుండా ఎక్కడో ఉన్న వాళ్ళతో చాటింగ్లు ఏంటంటే బాబా, దరిద్రం కాకపోతేనా లేని పోనుకోవాలా. సర్లేండి, మీతో మాట్లాడుతూ కూకుంటే తెవలదు కానీ నేను ఇలా దూళ్ళకాడ ఒబ్బిడి చేసుకుని పాలు గట్ట పితుక్కోవాలండి. దీని తసదయ్యే పాలంటే గుర్తొచ్చిందండో, మొన్నే మన మచ్చలావు పేదోడిని నెట్టిందండి. జున్ను గట్ట కావాలంటే ముక్క చెప్పండి, పురమాయించేద్దారు. జున్ను అంటే ఇలాంటి జున్ను కాదండి, మా భలేగా ఉంటుందండి. మా ఊరి ప్రెసిడెంట్ గారు కూడా దీని జున్ను అంటే ప్యాను ఇచ్చేస్తాడండి. పంచాయతీ సొమ్ము తర్వాత ఆయన గారు అంత ఎట్టంగా తినేది ఈ జున్నేనండి మరి. సర్లేండి, మీరంతా బేగా పండగకు వచ్చేయండి. ఇక్కడ మేమంతా మీరు ఎప్పుడు మా ఊరు వస్తారా అని మీకోసం ఎదురు చూస్తూ ఉన్నామండి. ఇంతకీ అడావుల్లో పడి మీకు నా పేరు గట్టా చెప్పలేదు కదండి. నన్ను పార్దు ఏనుగోపాలరాజు అంటారండి. మాది గోదావరి జిల్లా కదండి, ఎటకారం ఎక్కువ అనే గ్రూప్ ఉన్నా చూసారా, అది మందేనండి. మాకు ఎటకారం ఒకటే కాదండోయ్, మామకారం కూడా ఎక్కువేనండి. ఇలా కాదు కానీ మీరు బేగా పండగకు వచ్చేయండి చెప్తాను. ప్రశాంతంగా కూకుని మాట్లాడుకుందారు. ఉంటానండి మరి. నన్ను ఎంతగానో అభిమానించి ఆదరిస్తున్న నా ఫేస్బుక్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ అందరికీ సంతోషాన్ని కలిగించాలని, ఈ పండుగ మీ అందరికీ ఒక మధుర జ్ఞాపకంగా మిగలాలని, మీరంతా బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ పండుగని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు నా తరపున, మాది గోదావరి జిల్లా కదండే, ఎటకారం ఎక్కువ, గ్రూపు సభ్యులందరి తరపున హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. మీ పార్థు వేణుగోపాలరాజు.